హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో అయితే చేయబోతున్నాము. సో మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరైతే వీడియో అయితే ఓన్గా అయితే క్రియేట్ అనేది చేసుకుంటారు. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో యాడ్ చేసుకొని కింద యాడ్ మీరు టాప్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అయితే మనకు ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు కొంచెం ముందుకు జరిపేసి 3 పాయింట్ కాడ వైట్లో ఉంచేసుకోండి. సో ఇక్కడ మీకు 0.3 కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో. ఓకేనా, సో ఇక్కడ కరెక్ట్గా సెకండ్స్ ఉంచేసుకొని ఇక్కడ కరెక్ట్గా వైట్ లైన్ ఉంచేసుకోండి. కింద టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ యాడ్ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పేరు అయితే టైప్ చేయండి. ఓకేనా, ఓకే, టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫాంట్స్ అయితే ఉంటాయి, రైట్ మీద టాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కింద స్టైల్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఫాంట్ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు 4th లైన్లో లాస్ట్ది. ఓకేనా, ఈ ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ స్టైల్కి రండి. స్టైల్కి వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ అయితే ఉంటుంది. సో ఇదైతే యాడ్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది. ఒపాసిటీ వచ్చేసి ఒక 50 పెట్టేసుకోండి, సరిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కింద మనకు స్పేసింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని క్యారెక్టర్ వచ్చేసి కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది మాది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్స్ట్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ టెక్స్ట్కు ఒక యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కింద యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్యాడ్ ఇన్ అని, కొంచెం వెయిట్ చేయండి మనకు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ మీ యొక్క ఎఫెక్ట్ని మీరు ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత మీ యొక్క పేరుని ఈ విధంగా కొంచెం కరెక్ట్గా ఆ ఫైర్లో సెంటర్లో ఉండే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ కీ ఫ్రేమ్ కనబడుతుంది కదా, ఇక్కడ పైన చూడండి. ఓకేనా, ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకేనా, ఇక్కడ చిన్న ప్లస్ కనబడితే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ముందు జరపండి. ఓకేనా, ముందుకు జరిపి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఓకేనా, కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఈ విధంగా అంటే సెంటర్ ఈ విధంగా అంటే స్ట్రైట్ రావాలి. సో అదే విధంగా చేసుకోండి. ఓకేనా, సో మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు కరెక్ట్గా ఇక్కడ మీకు చూడండి. ఓకే, ఇక్కడ 0.6 మిల్లీ సెకండ్స్ కూడా వైట్లో ఉంచేసుకొని ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓవర్లే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకొని యాడ్ ఓవర్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెక్షన్ అండి. వచ్చిన తర్వాత మీకు ఒక ఫోటో అయితే ఇస్తాను, చిన్న లైటింగ్ ఇమేజ్. సో అదే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు యొక్క ఇమేజ్ని ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఈ విధంగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అలాగే దీన్ని కొంచెం దగ్గరకు అనుకోండి. అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇచ్చేసి దీన్ని ఈ విధంగా తీసుకురండి. ఓకేనా, ఈ విధంగా ఇలా తీసుకురండి. తీసుకొస్తే మనకు ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా, సో దీనికి యానిమేషన్ ఇవ్వండి, ఫ్యాడ్ యానిమేషన్ అంటే ఈ లైట్ ఎఫెక్ట్ ఉంది కదా దీనికి. ఓకేనా, సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకేనా, చాలా బాగా అయితే వస్తుంది. మీకు వీడియో అంటే కొంచెం లాంగ్గా కావాలంటే ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కింద మనకు స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నార్మల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు స్పీడు వీడియో అయితే మీరు లెంత్ అలాగే స్మాల్గా పెద్దగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను 0.8x అయితే పెడుతున్నాను. ఓకేనా, కరెక్ట్గా అయితే వస్తుంది. ఓకే, కావాలంటే మీరు ఈ యొక్క ఇమేజ్లు కూడా మీరు లాంగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి బీజిఎం అయితే యాడ్ చేయాలి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఆడియో మీద టాప్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క డివైస్కి రండి. ఓకేనా, డివైస్కి వచ్చిన తర్వాత మీ యొక్క డిస్క్రిప్షన్లో సాంగ్ అయితే ఇస్తాను, అంటే బీజిఎం సారీ. ఓకేనా, ఆ బీజిఎం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద టాప్ చేసుకోండి. సో మనకు బీజిఎం అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా, చాలా నీట్గా అయితే వస్తుంది. మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు వీడియో అయితే చాలా నీట్గా అయితే ఎక్సలెంట్గా అయితే వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు క్యాప్కట్ యాప్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ మీద టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.